ఎలా ఉన్నారు? బాగున్నారా? టైం 3గా వస్తుంది. మళ్ళీ ఇంకో ట్రాక్టర్ వస్తుంటే ఆయన పోయడానికి మళ్ళీ ఇబ్బంది అంటే నేను ఎంత సాఫ్ చేసిన చూడండి. మన రావుడు బియ్యం ఆడ కట్టేస్తే వర్షాకాలం వస్తే ఆ గుంట నీళ్ళు ఉంటున్నాయి, ఆ నీళ్ళు ఎటు పోట్లు పోయి టిప్పు మొత్తం ఎండ కొడుతుంది అయినా సరే ఈ పారతోని పొట్ల పార మనది దాంతో మొత్తం సాఫ్ చేసిన దాన్ని ఒక ట్రాక్టర్ మొత్తం. ఇంకో ట్రాక్టర్ కుప్పాడు ఉంది, ఆ కుప్ప దాని అంతటా పోసి మంచిగా నీట్గా సరి చేస్తా. సాయంత్రం అది అడ్డ దూరంగా పోపించినది, ఎందుకంటే ఇది గుంటలో మళ్ళీ ఇంకో ట్రాక్టర్ పోయడానికి ఇబ్బంది అని ఆలోచించి ఇది పోపించిన సాఫ్ చేసిన. అంటే ఒక తొక్కిన కూడా ట్రాక్టర్ తొక్కిన కూడా మంచిగా అనుతుంది, ఇంకో బండి పోసినా కూడా నీట్గా ఉంటుందని ఆలోచించి పోపించిన. ఒక టిప్పుకి 1000 రూపాయలు సామి, అసలు దిమ్మ తిరిగిపోతుంది. 1000 రూపాయలు అంటే ఒక టిప్కి. 2 టిప్పు తొలిచిన, ఇంకొక టిప్పు తొలిస్తా. లేకపోతే ఆ టిప్పే అంచంట పోసి అటు కాలవాడ అంచంట ఒకటి ఉంది, మొత్తం జారిపోతుంది మట్టి. జాగ్రత్త జారిపోకుండా టెంక పోసి మంచిగా ఆనగొట్టి వాటర్ వేసి నీళ్ళు కొట్టి మంచిగా నీట్గా చేస్తా. చూడండి ఎండకు చచ్చిపోయిన ఫ్రెండ్స్, నిజంగా ఇది దిమ్మ తిరిగిపోయింది ఈ ఎండకు అనేవారికే. ఎందుకంటే మళ్ళీ అనరాదు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ట్రాక్టర్ వస్తే ఆనే పోసిపోతాడు ఆలోచించిన కదా. ఈ అంచు ఉందా, ఈ అంచు అంటే ఆడదాకా ఆ గోడ ఉందా, ఆ గోడ వరకు కనబడుతుందా, ఆ గోడ వరకు మంచిగా నీట్గా ఒక టెంక వరుస మట్టి పోసి సరి చేస్తా. సరి చేసి వాటర్తో నీళ్ళు కొడతా, మంచిగా పైప్ వేసి మొత్తం నీళ్ళు ఆంచి ఆడదాకా నీళ్ళు కొడితే కొంచెం మంచిగా నీట్గా ఉంటుంది. అటే ఎక్కువ పడుతుంది, టిప్పు సరిపోతుంది కొడుతుంది. చూద్దాం, ఒక టిప్పు పంపిస్తే మళ్ళీ ఎత్తైద్దామని చూస్తుంది. చూసి వీలుని బట్టి సర్చ్ చేస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఎండ బాగా కొడుతుంది. బాయ్.